హాయ్ ఫ్రెండ్స్, మనం మర్చిపోయిన స్వీటు అమ్మమ్మలు నాన్నమ్మలు చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇది చాలా హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దీన్ని నేను రాగి పిండితో కూడా ట్రై చేశాను. పిట్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. నార్మల్గా మన ఇంట్లో ఉండే ఇడ్లీ రవ్వ అనమాట. నేను 2 కప్స్ దాకా తీసుకున్నాను. మీ దగ్గర ఏ కప్ అయినా ఏ గ్లాస్ అయినా వాడుకోండి, ఇబ్బంది లేదు. 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకొని దాంట్లో కొద్దిగా అంత సాల్ట్ వేసుకుంటున్నాను. అంటే హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను, ఎక్కువగా అవసరం లేదు. వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఆ సాల్ట్ కలిసాక దాంట్లో వాటర్ కొద్దిగా వేసుకొని మనకి తడిగా కలుపుకోవాలన్నమాట. రవ్వ అనేది ఒక పావు గంట నానితే సరిపోతుంది. 15 మినిట్స్ నానబెడితే మనకి రవ్వ అనేది ఉడకబెట్టుకుంటాము. తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇలా ముద్దలాగా రెడీ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. చక్కగా నానిపోతుంది. ఇది సన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగానే నానిపోతుంది. ఇలా రవ్వని పక్కన పెట్టేసుకోండి. ఇది నానేలోపు మనము ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరిని తీసుకొని నేను దీనికి మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఒక చిప్ప ఇంకొక హాఫ్ వరకు తీసుకున్నాను. 1.5 చిప్ప పట్టిందనమాట ఎండు కొబ్బరి. ఇది చక్కగా తురుము పట్టేసుకోవాలి. ఇదిగోండి, హాఫ్ వంతు పట్టుకున్నాను. మిగిలిన ఈ ఒక చిప్పని తురుము పట్టుకుంటున్నాను. తురుము పట్టలేని వాళ్ళు మిక్సీలో పౌడర్ లాగైనా పట్టేసుకోవచ్చు. ఇదిగోండి, తురుము పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనం ఉడికించడానికి ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను. ఆవిరి ఇప్పుడు ఉడికించే పాత్ర ఉన్న ఈజీగా అయిపోతుంది. దేనిలో అయినా చేసేసుకోవచ్చు. దీనిలో ఒక తడి బట్ట వేసేసుకొని ఇంకా ఈ తడి బట్టలో మనం నానబెట్టుకున్న రవ్వని తగినన్ని వాటర్ వేసుకొని పాత్రలో, ఇడ్లీ పాత్రలో ఇంకా ఈ రవ్వ మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. ఎంత సరిపోతుందో అంతవరకు తీసుకొని చక్కగా కర్చీఫ్ని నేను ఇలాంటివి చేయడానికి ఒక 2 కర్చీఫ్లు వీటికే పెట్టేశాను అనమాట. వడలు వేయడానికి, ఇలా ఆవిరికుడుం చేసుకోవడానికి, ఇలా తడిబట్ట అవసరం అవుతుందని చిన్న కర్చీఫ్స్ ఉంటాయి కదా, అవి 2 ఇలా వాడుకోవడానికి పెట్టేశాను అనమాట. మీరు కూడా అలానే చేసుకుంటూ ఉండండి చూసుకొని. ఇంకా పెట్టేసుకొని రెండిట్లో అలానే ఫిల్ చేసి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈజీగానే అయిపోతుంది, టైం ఏం పట్టదు పెద్దగా. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించుకోండి. మీ ఇడ్లీ పాత్ర టైం బట్టి చూసుకుంటూ చేసుకోండి. నేనైతే 15 మినిట్స్ దాకా కుక్ చేశాను. మూత తీసి చెక్ చేసుకుందాం ఈ టైంలో. ఇదిగోండి, ఇంకా తీసి మన చేతికి అంటుకోకుండా వస్తే రవ్వ అయితే ఉడికిపోయినట్టే అనమాట. ఇదిగోండి, ఉడికిపోయింది, అంటుకోవట్లేదు, చక్కగా ఉడికిపోయింది రవ్వ అనేది. ఇంకా ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సింగ్ చేసుకుంటే నేను పంచదారతో చేస్తున్నాను. మీరు బెల్లంతో అయినా ట్రై చేయొచ్చు, ఇబ్బంది లేదు. నాకు పంచదారతో అవైలబుల్గా ఉంది, బెల్లం లేదు కాబట్టి ప్రస్తుతానికి దీంతో ట్రై చేస్తున్నాను అనమాట. ఇది కూడా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, అయినా మర్చిపోయాము, స్వీట్ తినాలనిపించింది కాబట్టి ఈరోజు మీకోసం మళ్ళీ ఇంకొకసారి చేసి చూపిస్తున్నాను అనమాట. ఎండు కొబ్బరిని వేసేసుకొని పంచదార కూడా యాజ్ టీజ్గా 2 కప్పుల రవ్వకి 2 కప్పులు పంచదార తీసుకుంటున్నాను. తక్కువగా తినే వాళ్ళు ఉంటే 1.5 కప్పు దాకా తీసుకోండి, మీ ఇష్టం, మీ స్వీట్ని బట్టి తీసుకోండి. నేను కరెక్ట్గా 2 కప్పులు వేసేసుకున్నాను. మనం ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేడిగా ఉంది కదా, మన చేయి కలపడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది కాబట్టి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మిక్స్ చేసుకోండి, ఓకేనా. ఇంకా రెండోది కూడా తీసి వేసుకొని నెయ్యి వేసుకుంటున్నాం. దీంట్లో నెయ్యి చాలా హెల్దీ అన్నమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇలాంటివి చేసి పెడుతూ ఉండండి. ఇంట్లో వాళ్ళు చక్కగా హెల్దీగా ఉంటారు. మనం నూనెల కంటే ఇలాంటి నెయ్యి రెసిపీస్ అవైలబుల్గా ఉన్నప్పుడు చేయండి. లేని వాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని చేత్తో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేయడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చెప్తే మీకు వేరుగా ఉండొచ్చు, మీరు ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి.
లాస్ట్ టెక్స్చర్ ముందే చూపించాను కదా, చాలా యమ్మీగా ఉంటుంది. మా పిల్లలైతే ఇష్టంగా తింటున్నారు. మీ పిల్లలు మీ పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది పాతకాలం స్వీట్ అని చెప్పొచ్చు. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను, మీ ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా, జీడిపప్పుతో గార్నిష్ చేశాను. ఇవి ఫ్రై చేసి వేసుంటే ఇంకా బాగుండేది. మీరు వేసుకొని ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.